అసలు ఈ కొమ్మినేని గారి అరెస్ట్ ద్వారా సుప్రీంకోర్టు కూడా అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది సుప్రీంకోర్టుకి అర్థమయ్యి ఈ విధంగా చేవాట్లు వేస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఒక కొత్త అంశాన్ని, లేని అంశాన్ని తీసుకొచ్చి వక్రీకరించి, జరిగిన విషయాన్ని వక్రీకరించి ఇంత దారుణంగా ఒక అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ సంబంధం లేని సాక్షికి, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకి కూడా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఈ గత 3-4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకం ఈ రాష్ట్రంలో మనందరము చూసాం. కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళకి ఇది ఒక చెంపబెట్టు అనే విషయం ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిరూపించబడినది. అలాగే తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అర్థమైంది మొన్న జరిగిన ఇష్యూలో సాక్షికి ఎటువంటి సంబంధం లేదు, అలాగే కొమ్మినేని గారికి కూడా ఎటువంటి సంబంధం లేదు, అతను దాన్ని సమర్థించలేదు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. అసలు అన్యాయంగా మా భారతమ్మ మీద, జగనన్న మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్యాయంగా అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఈరోజు భారతమ్మకి, జగనన్నకి, మా సాక్షికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సాక్షి కార్యాలయాల మీద అన్యాయంగా, దారుణంగా దాడులు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.